Hi everybody, I am Dr. Raghunath Reddy, hair transplant surgeon at Face Clinics, Hyderabad. సో నాకు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 15 yearsలో వీ హ్యావ్ డన్ వెరైటీ ఆఫ్ కేసెస్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్సో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ పేషెంట్స్కి. సో మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు రిపీటెడ్గా డౌట్స్ అడుగుతూనే ఉంటారు. సో పేషెంట్కి క్లారిఫికేషన్ కోసం అనేది ఇవాళ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని, సో దాని ఉన్న హెయిర్ని ఎలా కాపాడుకోవాలి, మనం పెట్టిన హెయిర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్ సర్జరీ ఏం చేస్తామంటే మనం డ్రెస్సింగ్ చేస్తామండి పేషెంట్కి. సో ఈ డ్రెస్సింగ్ చేసేటప్పుడు మనం పైన క్యూటీసెల్ అని ఒక లేయర్ పెట్టేసేసి దాని మీద డ్రెస్సింగ్ చేస్తాం. ఈ డ్రెస్సింగ్ వల్ల మనం పెట్టిన గ్రాఫ్ట్స్ చెదరకుండా ఉంటాయి, నీట్గా వాళ్ళు కంఫర్టబుల్గా పడుకోగలుగుతారు ఫస్ట్ డే. సో దాంతోపాటు ఏం చేస్తామంటే మనం ఒక సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాం పేషెంట్కి. సో ఈ యాంటీబయాటిక్స్ పేషెంట్స్ 5 days వరకు వాడాల్సి ఉంటుందండి. అంటే ఇది ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఎప్పుడు ఒక కోర్స్ వాడుకోవాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్ అనుకోండి, మనకి పెయిన్ లేకపోతే వాడాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు, పేషెంట్ వెళ్ళేటప్పుడు మనం కార్లో కూర్చున్నప్పుడు తలకాయ పైన తగలకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో పడుకునేటప్పుడు, కార్లో పడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు ఏంటంటే బెస్ట్ ఆప్షన్ మనకి నెక్ కింద 2 pillows కానీ 1 pillow కానీ పెట్టుకుంటే మనకి స్వెల్లింగ్ లెవెల్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ యాంటీబయాటిక్స్ 5 days ఫుల్ కోర్స్ అయిపోవాల్సి ఉంటుంది. అండ్ మనం పడుకునేటప్పుడు ఒక జస్ట్ నెక్ కింద 2 pillows ఆర్ 1 pillow పెట్టుకొని స్లైట్గా అప్రైట్ పొజిషన్లో పడుకోవాల్సి ఉంటుంది. తర్వాత డైటరీ హ్యాబిట్స్ గురించి అడుగుతారు. సో ఫస్ట్ డే కానీ అక్కడి నుంచి 10 days కానీ ఎప్పుడైనా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక ఏ రకమైన ఫుడ్ని తినొచ్చండి. మనం అన్ని రకాల ఫుడ్ తినొచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే ఇంకా మంచిది మనకి, ఎందుకంటే మన హెయిర్స్ కానీ నెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రోటీన్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేసేసి ఇంకొక క్వశ్చన్ వాళ్ళు ఏమడుతారంటే జనరల్గా సార్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలని అడుగుతుంటారు. కంపల్సరీ అండి. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ మనకి. అంటే ఈ స్మోకింగ్ వల్ల పర్టికులర్గా ఏంటంటే మనకి వాసో కన్స్ట్రిక్షన్ అయ్యి అక్కడికి రక్త ప్రసారం తగ్గిపోయి ఆటోమేటిక్ గ్రాఫ్ట్ ఎక్కువ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో రిజల్ట్స్ కూడా కాంప్రమైజ్ అవుతాయి. సో బెస్ట్ ఆప్షన్ అంటే మనకి స్మోకింగ్, ఆల్కహాల్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 days అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. అండ్ ద వెరీ నెక్స్ట్ డే, సెకండ్ డే ఏంటంటే మన క్లినిక్ వచ్చినప్పుడు మనము వాళ్ళకి డ్రెస్సింగ్ రిమూవ్ చేస్తాము. సో డ్రెస్సింగ్ రిమూవ్ చేసి నీటికి ఒక వాష్ ఇచ్చేస్తాం. మన దగ్గర యాంటీబయాటిక్ సొల్యూషన్స్ ఉంటాయి, ఈ సొల్యూషన్స్తో వాష్ ఇచ్చేస్తాం. సో అక్కడి నుంచి పేషెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అంటే మనం ఇక్కడ ఒక కిట్ ఇస్తామండి. ఏంటంటే మనం ఒక సెలైన్ బిటడిన్ కలిపి మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్ ఇస్తాము. తర్వాత వచ్చేసేసి ఈ స్ప్రే బాటిల్ డైలీ ఏంటంటే ఆ స్ప్రే బాటిల్తో ఒక 4-5 times అండ్ ఆర్ అదర్వైజ్ ఎవ్రీ అవర్లీ ఒకసారి స్ప్రే చేసుకొని వాళ్ళు దాన్ని మాయిస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి మాయిస్ట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ ఒక సెట్ ఆఫ్ లోషన్ తీసుకొని జస్ట్ మనము ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియాలో డ్యాప్ చేసుకొని అంటే అప్లై చేసుకొని ఒకసారి స్ప్రే చేసుకుంటే మీకు హైడ్రేట్ అయితే గ్రాఫ్ట్స్ మంచిగా రోజుకి ఒకసారి సరిపోతుంది యాక్చువల్గా సెటాఫిల్ మాయిశ్చరైజర్. లేదు సెటాఫిల్ మాయిశ్చర్ అప్లై చేసుకునే పొజిషన్ ఉంటే నార్మల్ స్ప్రే బాటిల్ మనం ఇచ్చేది కూడా వాడుకోవచ్చు. ఎవ్రీ అవర్లీ ఆర్ ఎవ్రీ 2 hourly డిపెండింగ్ అపాన్ దర్ కన్వీనియన్స్ని బట్టి 5-4 times స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్ప్రే చేసుకుంటుంటే మనం దాన్ని టవల్తో కానీ దేంతో చేత్తో కానీ టచ్ చేయకూడదు. మనము ఈ స్ప్రే చేసుకున్న మనము ఆ పైన ఉన్న తడి పోవాలి అనుకుంటే ఫ్యాన్ కింద డ్రై పోవాల్సిందే తప్ప మనం చేత్తో కానీ టవల్తో కానీ టచ్ చేయకూడదు. సో అలాగా మనం అక్కడి నుంచి అంటే సెకండ్ డే నుంచి ఒక 6 to 7 days వరకు ఆ స్ప్రే బాటిల్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఆ స్ప్రే అయిపోయినాక మనకి 3rd day నుంచి ఆర్ 4th day నుంచి కొంచెం స్వెల్లింగ్ వస్తుందండి మనకి. ఆ స్వెల్లింగ్ ఈ నుదుటి పైన వస్తుంది. నుదుటి పైన వచ్చి అది ఒక్కొక్కసారి ఏమంటే లోయర్ ఐలిడ్లో ఈ లూజ్ పార్ట్ దగ్గర మనకి స్వెల్లింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అన్నమాట స్వెల్లింగ్. ఈ స్వెల్లింగ్ అనేది చాలా న్యాచురల్ థింగ్, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఎంత స్వెల్లింగ్ వస్తే అంత ఇమ్యూనిటీ అంటే మీ బాడీ అంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుందని అర్థం. యాక్చువల్గా ఈ స్వెల్లింగ్ వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 100 patientsలో ఒకరికో ఇద్దరికో ఎక్కువ స్వెల్లింగ్ వస్తుంటుంది. జనరల్గా ఏంటంటే మనం నెక్ కింద పిల్లోస్ పెట్టుకుంటే స్వెల్లింగ్ తగ్గిపోద్ది, యాక్చువల్గా తక్కువ వస్తుంది స్వెల్లింగ్. సో మీరు అన్కంఫర్టబుల్గా ఉంటే ఆ పిల్లో వల్ల నార్మల్గా పడుకోవచ్చు, స్వెల్లింగ్ వచ్చినా కూడా తగ్గిపోద్ది, అబ్జల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ 5th day 6th day అంటే మనకి హిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఇచ్చింగ్ అంటే దురద అనమాట. మనకి ఈ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో ఎక్కువ ఇచ్చింగ్ అనిపిస్తుంటుంది. సో ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం స్క్రాచ్ చేసుకోకూడదు. కాబట్టి మీరు ఈ స్ప్రే బాటిల్ ఎక్కువ వాడుకున్నా కూడా అంటే మీరు హైడ్రేట్ చేసుకున్నా కూడా ఇచ్చింగ్ తగ్గుతుంది. లేదు సపోజ్ ఇచ్చింగ్ ఎక్కువ ఉందనుకున్నారు అనుకోండి, మేమేంటంటే యాంటీ ఎలర్జిక్ అంటే హిస్టా ఫ్రీ కానీ
సెట్రిజిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఈ ఎలగ్రా కానీ ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు కొంచెం ఇచ్చింగ్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుందండి. అంటే మీరు స్క్రాచ్ చేసుకోకూడదు అబ్సల్యూట్గా. సో మనం పెట్టిన గ్రాఫ్ట్ మన బాడీలో ఒక పార్ట్ అయ్యేదానికి 7 to 8 డేస్, అంటే మనం పెట్టిన హెయిర్స్ అండి 7 to 8 డేస్ పడుతుంది. కాబట్టి ఈ 7 డేస్ వరకు మీరు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు ఆ ఇచ్చింగ్ కంట్రోల్ చేసుకొని ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్ ఉంటే మనకి దెన్ ఏంటంటే మనకి 7 డేస్ కంప్లీట్గా హీల్ అయిపోద్ది. 10th డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఈ హెడ్ బాత్ కూడా ఏంటంటే మనకి కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళలో స్లైట్గా ల్యూక్ వామ్ వాటర్ అంటారు అనమాట. గోరువెచ్చని నీళ్ళతో మనకి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ కానీ లేదనుకుంటే మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి, మనకి నిజరాల్ బేస్డ్ షాంపూలు అంటే యాంటీ ఫంగల్ షాంపూస్ ఉంటాయి. ఈ షాంపూస్ కానీ వేసుకొని హెడ్ మీద పెట్టుకొని దాన్ని నీట్గా ఆ స్కాబ్స్ అంతా ఊడిపోయేటట్టు హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలనుకున్న రోజు కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఆ స్కాబ్స్ అంటే ఎక్కడైతే మనకి పిచ్చులు ఉందో ఆ ఏరియాలో మనం అప్లై చేసుకుంటే స్కాబ్స్ ఏరియాలో ఆ స్కాబ్స్ మొత్తం సాఫ్టన్ అవుతాయి. ఆ సాఫ్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే సాఫ్టన్ అవుతాయి. ఆ సాఫ్టన్ అయినాక మీరు హెడ్ బాత్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఆ స్కాబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనకి. సో ఈ స్కాబ్స్ అంతా వెళ్ళిపోయినాక మీ హెయిర్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి అడిగే నెక్స్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ 10th డే తర్వాత అందరూ అడిగేది ఏంటంటే ఈ స్కాబ్స్ అంతా వెళ్ళిపోయినాక అప్పటికే మీకు కొన్ని హెయిర్స్ ఊడిపోతుంటాయి ఆ రోజు నుంచి యాక్చువల్గా. ఇంకా అక్కడి నుంచి మీరు రెగ్యులర్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. సో ఆ రోజు నుంచి ఏంటంటే మనకి ఎవ్రీడే మనం మినాక్సిల్ అని ఒక లోషన్ పెడతాం పేషెంట్కి. ఎందుకంటే ఈ మినాక్సిల్ వల్ల ఏమవుద్దంటే మనకి ఆ ఏరియా రక్త ప్రసరణ అంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి మనకి హెయిర్స్ టేకప్ బాగుంటుంది, అంటే పట్టిన హెయిర్ టేకప్ బాగుంటుంది. అండ్ మనకేంటంటే ఉన్న హెయిర్ కూడా కాపాడుకోవచ్చు ఈ మినాక్సిల్ వల్ల. సో ఎవ్రీడే నైట్ ఏం చేస్తామంటే ఆ మినాక్సిల్ లోషన్ అప్లై ఇక్కడ పెట్టుకొని హెడ్ మీద మసాజ్ చేసుకోమని చెప్తాం పేషెంట్స్. అక్కడి నుంచి 6 months వరకు ఆ లోషన్ అప్లై చేసుకోవాలి, మినాక్సిల్ లోషన్. తర్వాత ఏంటంటే మోస్ట్ కామన్ థింగ్ మనం పెట్టిన ఏరియాలో గ్రాఫ్ట్స్ ఎక్కడైతే పెడతామో ఫ్రంట్ పార్ట్లో అక్కడ మొద్దు బారిపోయినట్టు అనిపిస్తుంటుంది, అంటే స్పర్శ తెలియదు. 25 రోజుల వరకు అట్లా అనిపిస్తుంది, 20 నుంచి 25 రోజుల వరకు స్పర్శ తెలియకుండా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఎక్కడి నుంచి అయితే మనం డోనర్ ఏరియా తీసుకుంటామో అక్కడ ఏదో చిన్నగా గుచ్చుకున్నట్టుగా ఏదో పాగుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. దాన్ని పారస్థీషియా అంటాం అనమాట. అది కొంచెం స్లైట్గా డిస్కంఫర్ట్ అనిపిస్తుంటుంది పారస్థీషియా. ఈ రెండు నమ్నెస్ కానీ పారస్థీషియా కానీ మన డోనర్ ఏరియా కానీ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో కానీ ఇవి మనకు ఒక 25 days వరకు ఉంటుందండి. ఆ తర్వాత నార్మల్ అయిపోద్ది ఆ పార్ట్ పూర్తిగా. సో తర్వాత ఏంటంటే పేషెంట్స్ అందరూ అడుగుతుంటారు మనం పెట్టిన గ్రాఫ్ట్స్ ఊడిపోతూ ఉంటాయి యాక్చువల్గా. అంటే పైన పెట్టాము కదా హెయిర్, అది ఊడిపోతూ ఉంటుంది. ఎంత చెప్పినా రిపీట్గా మళ్ళీ కాల్ చేసి అడుగుతారు, సార్ హెయిర్ ఊడిపోతుందని. మనం పెట్టిన హెయిర్ మొత్తం ఊడిపోతుందండి 25 రోజులకి. అంటే అప్పర్ పార్ట్ అంటే పైన ఉండే హెయిర్ మాత్రమే ఊడిపోతుంది. లోపల ఉంటుంది చూసారా రూట్, ఫాలికల్ అంటారు, అది అట్లే స్టేబుల్గా ఉంటుంది, ఎక్కడికి పోదు. మీకు 3rd month ఎండింగ్ 4th month నుంచి మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఆ 4th month నుంచి స్టార్ట్ అయిన గ్రోత్ మీకు 8 months to 9 monthsకి ఫుల్ అంటే ఆల్మోస్ట్ 85 to 90% గ్రోత్ వచ్చేస్తుందండి మనకి. అంటే పెట్టిన రూట్స్ మొత్తం గ్రో అవుతుంటాయి. ఈ రూట్స్ ఏంటంటే మనకి అన్నీ ఒక్కసారి గ్రో కావండి, ఎవ్రీ మంత్ కొన్ని గ్రో అవుతా 8 to 9 monthsకి ఆల్మోస్ట్ 85 to 90% రూట్స్ అన్నీ గ్రో అవుతాయి మీకు. అప్పుడు ఏంటంటే మీకు 8.5 9 monthsకి మంచి న్యాచురల్ లుక్ ఉంటుంది, గుడ్ రిజల్ట్స్ అనిపిస్తుంటుంది మనకి. ఆ తర్వాత మనకేంటంటే ఈ 8 months 9 months చూసిన రిజల్ట్ 1 year తర్వాత ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని హెయిర్ మెచ్యురేషన్ అంటారు అనమాట. అంటే 1 year తర్వాత మనం పెట్టిన హెయిర్స్ మీ ఎగ్జిస్టింగ్ నేచురల్ హెయిర్ ఎట్లుందో అదే విధంగా ఆ సైజు, ఆ నేచరు, ఆ కన్సిస్టెన్సీ వచ్చేసేసి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ నేచురేషన్. సో జనరల్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ అనేది 1.5 year తర్వాత మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి మనకి. సో ఈ విధంగా కనుక మనము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఎప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంటాయండి.